హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు వెజిటేబుల్ బిర్యానీ అనేది వెజిటేబుల్ పలావ్ అనేది చేసి చూపిస్తున్నాననమాట. మొన్న మంగళవారం అనమాట. వర్షం అయితే చాలా ఎక్కువగా పడిందండి. ఆ రోజైతే నేను వెజిటేబుల్ పలావ్ అయితే చేశాను. మీతో అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను అండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అంతే, ఇంకెక్కువ వేసుకోలేదు. తర్వాత గరం మసాలా సామాన్లు వేసుకున్నాను. ఏం వేసుకున్నానంటే చెక్క, లవంగము, స్టార్ ఫ్లవరు, అలాగే మరాఠీ మొగ్గ ఉంటుంది కదండి, అది 2 యాలక్కాయలు వేసాను. వేసి బాగా వేయించుకున్నాను. అలాగే మన ఆకు ఉంటుంది కదా, మసాలా ఆకు, ఆకు కూడా వేసుకున్నాను, బిర్యానీ ఆకు. అలాగే ఇందులోని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి. అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నేను బాగా వేయించుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి సిమ్లో పెట్టుకొని. మరి సిమ్లోనే కాదండి, కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో నేను వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి, ఏమైనా సరే వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వేసుకున్నాను, అలాగే టమాటా వేసుకున్నాను, కొద్దిగా మిల్ మేకర్ వేసుకున్నానండి, అలాగే క్యాప్సికమ్, బంగాళదుంపలు వేసుకున్నాను, పొటాటో. ఇప్పుడు అవన్నీ కూడా బాగా వేగనివ్వాలండి. ఒక 2 నిమిషాలు అయితే బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోని 1 కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఒక 2 నిమిషాలు అయితే బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. వెజిటేబుల్స్ ఉడకడానికి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఒకటి లేదా 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. కొద్దిగా మనకి వెజిటేబుల్స్ అన్నీ మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కూడా బాగా కలుపుకుందాం వెజిటేబుల్స్ని. అలాగే ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా పొడి అయితే వేసుకుంటున్నానండి. 1½ స్పూను గరం మసాలా వేసాను, అంతే. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నానండి. ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని ఒక అరగంట సేపు అయితే నానబెట్టానండి వాటర్లో పెట్టి. తర్వాత దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి ఆ రైస్ అయితే ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కూరగాయలన్నీ కూడా బాగా పట్టే విధంగా రైస్కి బాగా కలుపుకోవాలి. మసాలా అయ్యే వేసాం కదా, అంతా కూడా రైస్కి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి మనం. ఇప్పుడు చూసారు కదా, ఈ గ్లాస్తో నేను గ్లాసుడు రైస్ అయితే తీసుకున్నాను. ఆ గ్లాస్తో నేను ఇప్పుడు 1½ గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నానండి.
వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయని కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా వేసాను. 1.5 గ్లాసు వేసుకుంటే సరిపోతుందండి. బాస్మతి రైస్కి గ్లాసున్నర మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రైస్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. బాస్మతి రైస్కి కొద్దిగా ఎక్కువైనా సరే కొద్దిగా ముద్దలా వచ్చేస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాం కదా, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి అయితే చూసుకుందాము. నాకు కొద్దిగా తక్కువైనట్టుగా అనిపించిందండి, అందుకని మళ్ళీ నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నానండి. కలుపుకొని మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచానండి. మళ్ళీ మధ్యలో ఒకసారి అయితే మనం మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను మర్చిపోయాను, పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి మనం స్టార్టింగ్లోనే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవడం నేను మర్చిపోయాను, అందుకని చెప్పేసి మధ్యలోనే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అయినా సరే పర్వాలేదండి, మనకు ఘాట్ అనేది ఉంటుంది. ఇలా వేసుకున్నా కూడా పర్వాలేదు, లేదంటే స్టార్టింగ్లో వేసుకోండి. నెక్స్ట్ మర్చిపోయాను అనమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మన వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, నచ్చిందా అండి? ఇది వర్షం పడుతుంది కాబట్టి వేడి వేడి అన్నంలోని ఏదైనా కర్రీ చేసుకుని, పన్నీర్ కర్రీ కానీ లేదంటే రైతాతో కానీ ఏదైనా ఆలు మసాలా కర్రీ కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. లేదా నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.